మొన్న ఒక రోజు పెరవల మండలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మనం ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఈ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అరటి పంటల్లో వరుస పెట్టి ఫీల్డ్స్ ఉండటం జరిగింది. పెరవల మండలంలో అరటి పంటలు చూసుకోవడం జరుగుతుంది. చూసుకున్న క్రమంలో మనకి చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళికి సంబంధించినటువంటి ఒక 5 ఎకరాల ఫ్లాట్ తగిలింది. చేను నాసికానే ఉంది. మనకి చక్కెరకేళికి గెల్లంటే హైయెస్ట్ 7-8 బస్తాలు బాగా వచ్చినట్టు, 6 మధ్యమంగా ఉన్నట్టు, 4-5 బస్తాలు ఉంటే చిన్న గెల్లగా మనం పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. వాటికి గెల్ల యొక్క లెంత్ని బట్టే రేటు కూడా ఆధారపడి ఉంటుంది. మార్కెట్ కండిషన్ కూడా అప్లై చేయబడుతుంది. అయితే ఆ రైతును గెల్ల కూడా సైజు చిన్నగానే ఉన్నాయి. మనకి చక్కెరకేళి అరటి మొక్క ఒళ్ళు చూస్తే ఒళ్ళు కూడా సన్నగానే ఉంది. ఏంటంటే యాజమాన్యం ఏదైనా లోటుపాట్లు చేశారో ఏంటి, ఎందుకని ఇలా వీక్గా ఉంది అనేసి నేను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆ రైతు ఏ విధమైన లోటు చేయలేదండి, సుమారుగా కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అయితే, పొటాష్ అయితే, యూరియా అయితే ఎకరానికి 1, 2, 3, 4 కాదు, సుమారుగా 50 బస్తాల ఎరువులు ఒక ఎకరానికి పోయడం జరిగింది. కానీ ఆ మొక్క మాత్రం అలాగే ఉంది. ఆ గెల సైజు అంతే వచ్చిందండి. మేము చేసిన లోపం ఏమీ లేదు. నిజంగా 280 రూపాయలు 300లో ఆ గెల అమ్మినా కానీ మాకు ఏ విధంగా చూసినా కూడా గిట్టుబాటు అవ్వట్లేదని ఆయన తెలియజేయడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా అలా క్రాప్ కటింగ్ అయిపోతుంది. ఇక అక్కడ చెదురుమరుగు చెట్లు మొక్కలు తప్పితే పెద్దగా లేవు. సరే, నేను ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే ఇమీడియట్గా దీన్ని భూమిని పరీక్ష చేద్దాం. చేసిన తర్వాత అసలు దీంట్లో ఏమున్నా ఏం లేవన్నది తెలిసిన తర్వాత యాజమాన్యం స్టార్ట్ చేద్దాం అనేసి నేను ఆయనకి సలహా ఇస్తుంతో ఆయన ఇమీడియట్గా భూసార పరీక్ష జరిపించడం జరిగింది. ఈ భూసార పరీక్షలో మాకు తేలింది ఏంటంటే స్వతహాగానే ఆ నేలలో pH 8 ఉండటంతో పాటు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి భాస్వరం బాగా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైందంటే ఒక మాటలో చెప్పాలంటే మనం అక్కడ ఏదైనా ప్రొక్లైన్తో తవ్వించుకుని సంచుల్లో ఎగుమతి చేసుకుంటే ఆ మట్టిని కనుక మనం చేలలో జిమ్ముకుంటే 1 లేదా 2 పంటలకి పాస్పేట్ ఎరువుని 14-35 కానీ 10-26 కానీ ఏమీ కొనక్కర్లేకుండా మన పంట పండే అంత ఇదిగా ఆ 5 ఎకరాల చక్కెరకేళి తోటలో అంత విపరీతంగా పాస్పేట్ ఉంది. మరి ఇదేంటి పాస్పేట్ పుల్లుగానే ఉంది. మరి ఎందుకని ఆయన బాగానే చేసినట్టు, వ్యవసాయం బాగా చేసినట్టు, మరి 50 బస్తాల ఎరువులు అంటే మాటలు కాదు. ఎందుకని మరి ఆ మొక్క అలాగే ఉందంటే ఎప్పుడైతే ఈ భూమి పరీక్ష చేసినప్పుడు మట్టి పరీక్ష దాంట్లో ఈ భాస్వరం అధికంగా అయిపోయిందో, ఈ భాస్వరానికి ఉన్నటువంటి చెడ్డ గుణం ఇతర పోషక పదార్థాలని దేన్ని కూడా మొక్కకు అందవనివ్వకుండా ఒక పొరలాగా ఏర్పడిపోవడం జరుగుతుంది. ఇతర పోషక పదార్థాలని ఏమీ అందకుండా అయిపోయినాయి. కాంప్లెక్స్ ఎక్కువ వాడేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ భూమి పరీక్షల్లో మాకు తేలిన విషయం, పశువుల పేడ 10 పాయింట్ల పశువుల పేడ ఉండాల్సింది కాస్త 0.1కు పడిపోయింది. అంటే 9 పాయింట్లు పైన 9.99 పాయింట్లు తగ్గిపోయింది. pH 8 ఉంది. వేసిన ఎరువు వేసినట్టుగా అక్కడ ఉంటుంది. కాకపోతే ఈ 14-35, 10-26, 20-20, 28-28లో ప్రధానంగా ఈ పాస్పేట్తో పాటు యూరియా కలిసి ఉండటం వల్ల ఈ ఎరువులు వేసిన తర్వాత ఒక వారం 10 రోజులు గట్టిగా చూస్తే ఒక నెలలు పచ్చగా ఉండేటప్పటికి ఓకే మందు పనిచేసిందని పాపం ఈ రైతు అనుకోవడం, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దఫా ఎరువులు మళ్ళీ ఎకరానికి వచ్చి ఒక 6-7 బస్తాలు గడికి కలిపేసేయటం, ఇలాగా 50 బస్తాలు పూర్తి చేసేవి.
రైతు సోదరులకు మరీ మరీ తెలియజేసేది ఏమనగా, మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఈ భూమి పరీక్ష చేసినప్పుడు దాంట్లో అసలు ఏముంది, ఏ విధంగా యాజమాన్యం చేయాలన్నది ఒకటి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలా 50 బస్తాలు ఎరువుల యాజమాన్యంలో అందులో ప్రత్యేకంగా 30 బస్తాల కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ ఉంది. అంటే యావరేజ్ని 1500 గడికి లెక్కేసుకుంటే 15 3 45,000. దానికి గెడబొంగు 120 రూపాయలు. ఇవన్నీ లెక్కేసుకుంటే గెల 500 కాదు, 600 కాదు, 700 అమ్మినా మళ్ళీ కౌలు ఇవన్నీ చూసుకుంటే ఏమి గిట్టుబాటు కాదని నేను మరీ మరీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి పరీక్షలో ఖచ్చితంగా చేయించాలి. మట్టి పరీక్షల్లో ఉన్నటువంటి పోషకాల యొక్క లభ్యత, pH మరియు సేంద్రియ కర్బనం, పశువుల పేడ ఇవన్నిటిని మీరు కనుక సమగ్రంగా తెలుసుకుని కనుక మనం ఏది అవసరమో దానికి మాత్రమే డబ్బులు వెచ్చించినప్పుడు మీ పెట్టుబడి తగ్గుతుంది మరియు సుస్థిరమైనటువంటి దిగుబడి సాధించగలుగుతారు అని తెలియజేస్తూ, దయచేసి 50 బస్తాలు ఎరువులను వేసి అటువంటి చీలను పాడు చేయొద్దు. మనం పశువుల పేడ అసలు పాయింట్లు బొత్తుగా తగ్గిపోయిందండి. మీరు యాజ్ ఎ రైతుగా ఎంతకాలం నుంచి కౌలు చేస్తున్నారు, అంతకు ముందు కూడా ఎంతకాలం అయి ఉంటుంది అనేసి నేను ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, ఆయన 5 సంవత్సరాల నుంచి ఆ భూమిలో పంటలు పండిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో గుప్పుడు పశువుల పేడ దాంట్లో వేయలేదు. పోనీ అది వేయకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు. ఇవాళ సేంద్రియ సంబంధించినటువంటి ఉత్పత్తులు కోట్లలో ఉన్నాయి మార్కెట్లో. పోనీ అవి ఏమైనా వేసారంటే అవి కూడా వేయలేదు. ఆయన కేవలం రసాయన ఎరువుల మీదే ఆధారపడ్డారు. తర్వాత మరి పశువుల పేడ వేసి ఎంతకాలం అయిందనేసి నేను అడిగినప్పుడు ఆయన నా 5 సంవత్సరాల కాలంలో వేయలేదు. ఒకసారి ఈ ల్యాండ్ ఓనర్ గారిని కూడా ఫోన్ చేసి కనుక్కుంటానంటే ఆయన ఇటువంటి వాళ్ళని 7-8 కౌలు రైతులను మార్చాడు. ఆ భూమిలో ఈ 7-8 కౌలు రైతులు కలిసి సుమారుగా 25 ఏళ్ళు 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ భూమిలో గుప్పుడు పశువుల పేడ ఆ భూమి ఎరగదు. మరియు రైతు సోదరులారా, మీరు అందరూ కూడా గమనించాల్సింది, కేవలం రోజు బిళ్ళల మీద లేదా ఒక సెలైన్ మీదో లేకపోతే ఒక కెమికల్ పదార్థాల మీదో మానవుని యొక్క జీవితాన్ని గడపాలంటే ఎంత కష్టమో, కేవలం రసాయన ఎరువుల మీద మాత్రమే పంటను పండించాలంటే అంతే కష్టం. ఇవాళకే కూడా మన గోదావరి జిల్లాల్లో ఒక అదృష్టమైన విషయం ఏదైనా ఉందా అంటే గోదావరి జలాలు. ఈ జలాల్లో ఎక్కడి నుంచో వాటర్ కొట్టుకుని వస్తున్నప్పుడు దాంట్లో అనేకమైనటువంటి పోషక పదార్థాలు కలిసి ఉండటం ద్వారా ఆ వాటర్ తోటి మనం పంటలు పండిస్తున్నాం. కాబట్టి కొంతవరకు భూమి యొక్క ఈ ఎరువులు, కలుపు మందుల యొక్క గాఢత నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది తప్పితే మిగతా అన్నీ కూడా ఈ ఎరువుల మీద మాత్రం ఈ విధంగా ఎంత డోసేజ్లో 50 బస్తాల ఎరువులు మోతాదులో వేసి మరియు పశువుల పేడ లేకుండా ఇలా కేవలం రసాయన ఎరువుల మీద మాత్రమే పంటలు పండించాలని అనుకుంటే మనకి ఉత్పాదక ఖర్చు విపరీతంగా పెరిగిపోయి లాభం రాకపోగా నష్టాల పరం అవుతుందనేసి మరి ఒక్కసారి తెలియజేస్తూ, రైతు సోదరులను అందరినీ కూడా పదే తెలియజేసేది, మట్టి పరీక్షలు చేయించండి. కేవలం రసాయన ఎరువుల మీద మాత్రమే ఆధారపడి వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశాన్ని వీడనాడండి. మనం రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులు ఈ మూడిటిని కలిపితేనే సమగ్ర పోషక యాజమాన్యం అంటారు. మనం ఈ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్లో మాత్రమే సుస్థిరమైనటువంటి దిగుబడిని తీయగలుగుతాం అన్నది గ్రహించగలగాలి. మరియు ఒక ఆయన ఏమన్నారంటే, నేనంతా కూడా పశువుల పేడ లేకపోతే వేప నూనె లేదా కషాయాలు నూరి వ్యవసాయం చేస్తానండి, నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నారు. ఆయనకి నేను చెప్పింది ఒకటే, ఇవాళ
ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం సేంద్రియ ఉత్పత్తులతోటి మీరు పంట పండించాలంటే జరగదు. అప్పుడు మనకు కావలసినటువంటి దిగుబడులు రావు. 2, రసాయన ఎరువుల మీద ఓన్లీ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ మీద మాత్రమే వ్యవసాయం చేద్దాం అనుకుంటే అది కుదరదు. నేల పాడవుతుంది, చీడపీడలు పెరుగుతాయి, పురుగు మందులు, తెగుళ్ళు మందులు, కలుపు మందులు విపరీతంగా వాడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కుదరదు. 3, కేవలం జీవన ఎరువులైనటువంటి నైట్రోమోనాస్, నైట్రోబెంజన్ మరియు పాస్పోబ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజర్ బ్యాక్టీరియా, ఇటువంటి జీవన ఎరువుల మీద మైకోరైజా లేదా ఇటువంటి జీవన ఎరువుల మీద మాత్రమే ఆధారపడి నేను వ్యవసాయం చేస్తానంటే అది కుదరదు. మనకి తగినటువంటి దిగుబడి రాదు. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మట్టి పరీక్షలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయిస్తుంతో పాటు సేంద్రియ ఎరువులైనటువంటి, మీకు సేంద్రియ ఎరువు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నలుపు రంగులో ఉన్నటువంటి ఉత్పత్తులను గుర్తుపెట్టుకోండి. 2, రసాయన ఎరువులైనటువంటి, దీని గురించి మీకు బాగా తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇవన్నీ కూడా తెలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సింది. జీవన ఎరువులు మీకు కంటికి కనిపించవు, అరుకుల రూపంలో, పౌడర్ల రూపంలో ఈ జీవన ఎరువులు ఉండటం జరుగుతాయి. సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు, జీవన ఎరువులను ఈ మూడట్లని సమభాగాలుగా చేసి మనం 50 నుంచి 60% కనుక రసాయన ఎరువుల మీద ఖర్చు పెట్టి దాంట్లో 20 నుంచి 15 నుంచి 20% వరకు మనం ఈ సేంద్రియ ఎరువుల మీద ఖర్చు పెట్టి మనం 10% వరకు ఈ జీవన ఎరువుల మీద ఖర్చు పెట్టగలిగితే, ఈ మూడట్లని కలపగలిగితే మీ సుస్థిర దిగుబడి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ అన్నాను ఏంటంటే అది సుస్థిర దిగుబడి. సుస్థిర దిగుబడి అంటే ఒక ఆయన అంటాడు, ఈ సంవత్సరం మనకి 40 బస్తాలు సార్వాలో, 60 బస్తాలు దాల్వాలో, 100 బస్తాలు పండింది అంటారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మరి గత సంవత్సరం ఎలా ఉందంటే సార్వాకి 25, దాల్వాకి 55 పండింది అంటారు. అంతకు ముందు సంవత్సరం ఎలా పండిందని నేను అడిగితే 40 బస్తాలు సార్వా అయితే 50 బస్తాలు దాల్వా మాత్రం అయిందంట. ఇలా వ్యత్యాసం చూస్తే ఒక సంవత్సరం 10 బస్తాలు పెరుగుతుంటే ఒక సంవత్సరం 20 బస్తాలు డౌన్కి వెళ్ళిపోతుంది. దీనిని సుస్థిర దిగుబడి అని అన్నారు. దయచేసి రైతులు గమనించాలి. యావరేజ్ మీద 3 సంవత్సరాలు యావరేజ్ కడితే మనకి 95 నుంచి 100 బస్తాలు యావరేజ్ ఎప్పుడూ నిలబడి ఉండాలి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సగటున కనుక మనం లెక్క కడితే 95 నుంచి 50 బస్తాలు. అలాగే ప్రతి పంట కూడా దిగుబడి, ఆ విధమైనటువంటి దిగుబడినే మనం సుస్థిర దిగుబడిగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ సుస్థిర దిగుబడి వల్ల ఉపయోగం ఏంటంటే, ఇవాళ మీ చేతిలో రేటు అనేది, గిట్టుబాటు రేటు అనేది మీ చేతిలో ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రొడక్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా రైతు చేతిలో మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకి నేను పదే తెలియజేసేది ఏంటంటే, మీ యొక్క దిగుబడి సుస్థిరమైనటువంటి దిగుబడి అయితే ఫైనాన్షియల్గా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. వ్యవసాయాన్ని మీరు లాభసాటిగా వ్యవసాయాన్ని జయించగలుగుతారు. మనం మార్కెట్ రేట్ని మనం నిర్ణయించలేము, కేవలం దిగుబడిని మాత్రం మనం పెంచగలుగుతాం మన సాయశక్తుల ప్రయత్నం చేసి. ప్రొడక్షన్ మన చేతిలో ఉంటే మార్కెట్ రేటు 100 రూపాయలు డౌన్ ఉన్నప్పటికీ కూడా రైతు హ్యాపీగా వ్యవసాయం చేయగలుగుతారు. దయచేసి రైతు సోదరులకి నేను పదే చెప్పేది ఏంటంటే, మట్టి పరీక్షలు ప్రతి 3 సంవత్సరానికి చేయించండి. మరియు సేంద్రియ, రసాయన, జీవన ఎరువులని మూడట్లని కూడా కలిపి వ్యవసాయాన్ని చేయాలని, లాభసాటిగా చేయాలని నేను కోరటం జరుగుతుంది.